క్రిస్టియన్స్ లో కులాలు లేవు కదా, లేవని సుప్రీంకోర్టు చెప్పడం కాదు. 1950లో క్రిస్టియన్స్ తరఫున బెంగాల్ నుంచి ఆదరైనటువంటి ఆ పాస్టర్ గారే చెప్పారు, మీరెందుకు ఈ దగా చేస్తున్నారు? మీరు అడిగినది ఏదైతే ఉందో దళితులకు సంబంధించిన క్రిస్టియన్ కి సంబంధించిన కమిటీలో నలుగురు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నది నలుగురు బ్రాహ్మణులు ఉన్నారు. క్రిస్టియన్లు ఈ దేశానికి క్రిస్టియన్ మతాన్ని తీసుకొచ్చిందే బ్రాహ్మణ్స్. వాళ్ళ తర్వాతనే దళితులకి వచ్చింది. కాబట్టి అదే రోజు వాళ్ళు తీర్మానం చేసేటప్పుడు అదే మాలమాదిగా దళితులు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటే తీర్మానం మాకు అనుకూలంగా రాసిపోయింది. వాళ్ళకి కుల వ్యవస్థ లేదు కాబట్టి మాకు కులం వద్దు, ఏమొద్దు, మీ అందరూ సమానం అని చెప్పేసి అన్నారు. అదే ఒక దళితులుగా అందులో కమిటీలో ఉంటే లేదు మనకి అంటరానితనం ఉంది కాబట్టి మనకి కులం కావాలి అని చెప్పేసి అని వాళ్ళు బలంగా అడిగేవాళ్ళు. ఓకేనా సార్? మేము భారత ముక్తి మోర్చా ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షకి మతం మారితే కులం మారుతుంది అనే అంశం మీద మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. దీనికి మా మాన్యశ్రీ వామన మేశ్వరం గారి ఆధ్వర్యంలో, అట్లానే బహుజన ముక్తి పార్టీ జాతీయ అధ్యక్షులు దాసరా నాయక్ సార్ గారి ఆధ్వర్యంలో, అట్లానే తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులు లక్ష్మణ్ సార్ గారి ఆధ్వర్యంలో మేము మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంబేద్కరిస్టులు, కవులు, కళాకారులు, పాస్టర్స్, అట్లనే మేధావర్గంలో వీళ్ళందరికీ ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ప్రత్యేకంగా దీనికి మొదటిగా 4 అంశాలు ఎంచుకున్నాం. మొదటి అంశం, మతం భేదం లేకుండా ప్రతి దళితుడికి సమాన హక్కు కల్పించాలి. ఎందుకు మీ మాట చెప్తున్నామంటే ఎస్సీలలో 59 ఉపకులాలు ఉంటే అందులో క్రిస్టియన్ మతం మారిన వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పేసి అని రాజ్యాంగం చెప్తుందని చెప్పేసి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని చెప్పేసి అని దీన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక పాస్టర్ కేసుని పరిగణలోకి తీసుకొని 6-7 నెలల్లో దీన్ని బెంచ్ మీద తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న ప్రజలందరి మీదకి దీన్ని వదలడం జరిగింది. మేమేమంటున్నామంటే ఈ భారతదేశంలో ఉన్న దళిత క్రైస్తవులు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఈ దేశంలో ఎక్కువ శాతం ప్రధానమంత్రిగా పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి దళిత క్రైస్తవులందరూ కాంగ్రెస్ పార్టీ వేసే వాళ్ళకి, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ప్రధానమంత్రులకి దళిత క్రైస్తవులకి మతం మారితే బీసీసీ సర్టిఫికేట్ వాళ్ళకి పోతుంది, ఇది అన్యాయం జరుగుతుందని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీకి తెలియదా? కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియదా? ప్రతిపక్షంలో ఉన్న అప్పట్లో ఉన్న బీజేపీ పార్టీ తెలవదా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలవదా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్న సమక్షంలో మరి ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉద్యమం చేయట్లేదు? ప్రాంతీయ పార్టీలు సంఘాలు వాళ్ళు ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత మౌనంగా ఉంది? రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరుగుతుండు, దళిత వాడలు తిరుగుతాడు. మరి దళిత వాడలు తిరిగినప్పుడు దళిత క్రిస్టియన్లకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద నువ్వెందుకు స్పందించవు అనేది నా క్వశ్చన్. ఎందుకంటే ఈ భారతదేశంలో దళితులు అనేటోళ్ళు, మాలమాదిగలు అనేవాళ్ళు ఊరవతల ఉండాలి, ఊరికి దూరంగా ఉండాలి, గొర్రెలకి, బర్రెలకి, పందులకి సమానంగా వీళ్ళు చూడాలని వాళ్ళ ధర్మం ఏదైతే ఉందో సనాతన ధర్మం, ఆ ధర్మం నుంచి వీళ్ళు పాటిస్తూ వస్తున్నారు. మూతికి ముద్ద, ముట్టికి చీపురు అని నినాదం ఏదైతే ఉందో సనాతన ధర్మం నుంచి వచ్చిన నినాదం. ఆ రోజున మమ్మల్ని బలిగిరాని వాళ్ళని చెప్పేసని, దేనికి బలిగిరావాలని చెప్పేసని, అంట్రాలు వాళ్ళని చెప్పేసని మనం ఊరవతలు ఉంచితే, చదువుకుందామని చెప్పేసని గుళ్ళో పోతే, చదువుకున్నామని బడిలో పోతే మమ్మల్ని బడిలోకి రానిలేదు, గుడికి పోయి మొక్కుదామని చెప్పేసని గుళ్ళోకి రానిలేదు. ఈదులలో మా ఆడబిడ్డలు నడుస్తుంటే మా ఆడబిడ్డల మీద కలాప నీళ్ళు చల్లారు. మా ఆడబిడ్డలు ఈదులల్లా మంచి బట్టలు వేసుకొని పోతుంటే రొమ్ము పన్ను కట్టారు. మా ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేశారు.
మా యువకుల మీద యువకుల మీద దాడులు చేశారు. ఇదే సనాతన ధర్మం పేరు చెప్పుకోవాలి. మరి ఈ అందరి మీద మీరు మనసులో గుర్తిస్తాం, మీరు మా మతంలోకి రాండి అని చెప్పేసి అని ఇగో మీకు చదివిస్తాం. క్రిస్టియన్ మతం ఈ దేశానికి వచ్చినప్పుడు మీకు ఒక కాలేజీ కట్టిస్తా, ఒక స్కూల్ కట్టిస్తా, ఒక మిషనరీ హాస్పిటల్ కట్టిస్తా, మీకు వైద్యం చేపించడానికి, మిమ్మల్ని అద్దుకోవడానికి ఏదైతే మీ ధర్మం గుడిలో పోతే దేవుని ముట్టుకోనియట్లేదు, మా చర్చి ఈ గుడి మీది మీరు ముట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు తీసుకుపోయి దగ్గర అద్దుకున్నారు. కాబట్టి ఈ రోజు క్రిస్టియన్ మతానికి వాళ్ళు మారారు. కొంతమంది నాకు మొన్న ఒక అతను దుబాయ్ నుంచి ఫోన్ చేసిండు, తమ్ముడు నేను ఎస్సీ మాదిగ కులానికి సంబంధించిన అతన్ని, నేను దుబాయ్ లో ఉంటున్నా అని చెప్పేసి అన్నాడు. ఎందుకన్నా అని చెప్పేసి అంటే నీ పేరంటే నా పేరు షాక్ పాషా అని చెప్పేసి అని ముస్లింస్ అని చెప్పేసి అన్నాడు. అదేందన్నా నువ్వు ఎస్సీ మాదిగ ఈ ముస్లింస్ ఎందుకు తీసుకున్నావు అంటే ఆ దేశంలో 70 సంవత్సరాల నుంచి నేను అక్కడనే ఉంటున్నా, అక్కడ మాదిగ అని చెప్పేసి అంటే మాకు ఆ ఊర్లో వివేచన చూసి తట్టుకోలేక మేము ఇస్లాం మతం ముస్లిం మతం తీసుకున్నాక ఆ మతం వాళ్ళు మమ్మల్ని దగ్గర అడ్డుకొని మమ్మల్ని ఆర్థికంగా బలంగా చేస్తే ఈ రోజు నా బిడ్డలు దుబాయ్ దేశంలో మాకు ఈ రోజు మాకు స్వేచ్ఛ సమానత్వంగా మేము బతుకున్నాం అని చెప్పేశారు. కాబట్టి మీరు ఇక్కడ మమ్మల్ని సమానంగా చూస్తే మేము ఎందుకు మతం మారుతాం, మీరు సమానంగా మమ్మల్ని గౌరవిస్తే మేము ఎందుకు వేరే వాళ్ళకి పోతాం అనేది పెద్ద ప్రశ్నగా ఇక్కడ మిగిలిపోయింది. కాబట్టి రెండోది మన ఆర్టికల్ ప్రకారంగా చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి అన్నప్పుడు, చట్టం ముందు అందరూ ఆర్టికల్ 14 చట్టం ముందు సమానంగా అన్నప్పుడు మణిపూర్ లో జరిగిన మారణ హోమ మీ అందరూ తెలుసు. కుక్కీలు మైతీలకు సంబంధించిన 2 తెగలు, వాళ్ళు క్రిస్టియన్లు హిందువులకు సంబంధించిన 2 తెగల మధ్యలో క్రిస్టియన్లు హిందువుల మధ్యలో గొడవ పెట్టి క్రిస్టియన్ ఆడబిడ్డని నగ్నంగా ఊరేగింపిన చరిత్ర బీజేపీ పార్టీని ఈ దేశానికి ఉంది. మరి జై భారత్ మాతాకి జై అంటావు, నీ ఆడబిడ్డ మీద ఒంటి మీద నగ్నంగా ఊరేగించినప్పుడు మొత్తం మాదులారా నీ కళ్ళల్లో యాడా నీ సీసం పోసుకుంటారా నీ కళ్ళల్లో. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఆ దేశానికి ఆ రాష్ట్రం మణిపూర్ రాష్ట్రానికి పోయి ఆ రాష్ట్రంలో ఆడబిడ్డల మీద అత్యాచారాలు నగ్నంగా ఊరేగిస్తుంటే మీరేం చేశారని చెప్పేసి అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఇంకా అంటరానితనం ఇంకా కొనసాగుతుంది. అట్లనే మతం కులం లింగం భేదం లేకోకుండా ఆర్టికల్ 15 చెప్తుంది. కానీ మనం ఇంకా ఆ భేదాలనే పోతున్నాం. ఏదైతే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసి సిక్కులకు సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ కల్పించిన సుప్రీంకోర్టు ఏదైతే ఉందో దాన్ని అదే విధంగా 1990లో బౌద్ధులకు సంబంధించి రిజర్వేషన్ ఏదైతే వచ్చిందో అదే సందర్భంగా ఇప్పుడు కూడా దళిత క్రిస్టియన్లకి కావాల్సిన హక్కులని ఎస్సీ రిజర్వేషన్ లాగా ఉంచి వాళ్ళ హక్కులకి వాళ్ళకి కల్పించేలాగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పార్లమెంట్ లో ఉన్న ఎంపీలు అందరూ కలిసి దీనికి మంచి తీర్మానం చేయాలని చెప్పేసి మా భారత ముక్తి మోర్చా ఆందోళనలో జరగబోతున్న ఈ దీక్షకి బహుజన ముక్తి పార్టీ ఇంకా భారతదేశం మొత్తం మీద ఇంకా ఉద్యమాలు చేస్తాం, దీనికోసం ప్రాణాలైనా తెగిస్తాం, కానీ ముందుకు మాత్రం రామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.